వైజాగ్ లో ఒక చిన్న జర్నలిస్ట్ గా పనిచేసేవాడిని. అయితే ఈ ఒక సాంగ్, ఈ సినిమాకి ఒక సాంగ్ రాయటానికి చిన్న అవకాశం వచ్చింది అని చెప్పేసి ఒక ఫ్రెండ్ ద్వారా సతీష్ గారు పరిచయం అయ్యారు. అయితే అనుకోకుండా నా సాంగ్ కొంచెం పక్కన పెట్టి ఒకే దీంట్లో ఉంటది కదా అని చెప్పి సారు చరణార్జున్ సార్ ఒక ఇది తీసుకోవటం జరిగింది. అప్పుడు నిజంగా ఇందాక సార్ చెప్పారు కదా, మీరు ఎలాగైతే చరణార్జున్ గారు నమ్మిన వ్యక్తికి ఎంతవరకు తీసుకెళ్తారో అదే విధంగా అసలు నేను ఊహించలేదండి. నాకు అసలు యాక్టింగ్ కూడా రాదు నిజానికి, కానీ అలాంటి వ్యక్తిని నీకెందుకు నేనున్నాను, నువ్వు చెయ్యి అని చెప్పి ఆ సాంగ్ పక్కన పెట్టి నాకు యాక్టింగ్ అవకాశం ఇచ్చారండి. నేను అసలు నా జన్మలో కూడా ఊహించలేదు. నేను ఇంత పెద్ద క్యారెక్టర్ కూడా, చాలా పెద్ద క్యారెక్టర్ ఇచ్చారు నాకు. నిజంగా పెద్దల్లుడి క్యారెక్టర్ వెంకటరామయ్య గారికి ఇంత పెద్ద క్యారెక్టర్ నాకు వస్తుందని కూడా నేను ఊహించలేదు. ఇది ఒక అదృష్టం అని భావించాలి. అది కాక పెద్దలిద్దరూ కూడా, సుధామ గారు కానీ మురళీధర్ గౌడ్ సార్ కానీ, వీళ్ళిద్దరు పెద్దల వెనకాతల పెద్దల్లుడిగా ఉండి యాక్ట్ చేయడం అంటే ఇది నా కళలో కూడా ఊహించలేనటువంటి ఒక గొప్ప అవకాశం. నా వరకు నాకు నటన రాదు, నటించాను ఎలా అనేది మీరే చూసి చెప్పాలండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికి, పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు.